నేను నేడు నేడు నీకు ఆజ్ఞాపించు. చూడండి, నేను నేడు నేను నేడు నేడంటే ఎప్పుడు? నేడంటే ఎప్పుడు? ఈరోజు. ఈరోజు. నేను నేడు ఈరోజు నీకు ఆజ్ఞాపిస్తున్నటువంటి సంగతులు, నీకు ఆజ్ఞాపిస్తున్నటువంటి కట్టడలు, వాటిన్నిటిని కూడా నువ్వు గైకొని వాటి యందు నువ్వు నడవగలిగితే నీకు మేలు. ఊహల వాటి యందు నువ్వు గైకొనకుండా, వాటిని వినకుండా నువ్వు నీ ఇష్టానుసారముగా నువ్వు నడుస్తూ ఉంటే నీకు శాపములే తప్ప ఆశీర్వాదాలు ఉండవని వాక్యం సెలవిస్తూ ఉంది. రైట్, మంచిది, చూద్దాం. శాపములు నీకు రాకుండా నీకేమి రావాలంటే దీవెనలు రావాలి. దీవెన రావాలంటే ఏమి కావాలి? దీవెన రావాలంటే ఏమి కావాలి? ఆశీర్వాదాలు రావాలంటే ఏం కావాలి? చూద్దాం. 1వ వచనం చదివితే, 1వ వచనం చదవాలా? 1వ వచనం మైక్ తీసుకొని చదవాలా? నీవు నీ దేవుడైన యెహోవా. జాగ్రత్తగా ఇప్పుడు ఇక్కడ నేను నేడు నీకు ఆజ్ఞాపించిన సంగతులు, అది 15వ వచనంలో చూసాం. ఇక్కడే ఉంది నీవు నీ దేవుడైనటువంటి యెహోవా. చదువు. యెహోవా మాట, నీవు నీ దేవుడైనటువంటి యెహోవా మాట శ్రద్ధగా విని నేడు శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనులందరి కంటే నిన్ను హెచ్చించును. చెప్పు హల్లెలూయా. ఆ బైబిల్ ఒకసారి పట్టుకురా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరొకసారి ఈ మాటలు మనం ధ్యానం చేద్దాం. చాలా జాగ్రత్తగా వినాలా. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము, అంటే 28వ అధ్యాయము చూడండి. మన మూలవాక్యం ఇది. ఏమని ఉంది మూలవాక్యము? 28వ అధ్యాయం 15వ వచనంలో ఉన్నటువంటి మాట మూలవాక్యము చూడండి. 28వ అధ్యాయం 15వ వచనంలో ఉన్నటువంటి మాట, నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైనటువంటి ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచు. కొననే నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. శాపములు సంభవించకుండా ఆశీర్వాదాలు రావాలంటే ఇక్కడ నీకు తెలియపరుస్తున్నటువంటి మాట. ఈ మాటలు ఎవరు రాశారండి? ఈ మాటలు మోషే తెలియపరుస్తున్నాడు ఇశ్రాయేలీయులకి. ఏమని తెలుసా? నేడు ఈరోజు నీకు తెలియపరుస్తున్నటువంటి మాటలు 15వ వచనంలో ఉంటే, అక్కడ ఈ శాపములు నీ మీదకి రాకుండా ఉండాలి, ఆశీర్వాదాలు నీ మీదకి రావాలంటే మొదటి వచనంలో ఉన్న మాట ఏంటంటే, నీవు నీ దేవుడైనటువంటి యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించెను. చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రియమైనటువంటి వాట్లారా, నీవు అంటే నువ్వు ఎవరికి వాళ్ళు అనుకోవాల్సినటువంటి మాట నేను అని, నువ్వు అని ఉంది.
నీకు ఆజ్ఞాపిస్తున్నటువంటి మాట ఏమనంటో తెలుసా? నువ్వు ఈ భూమి మీద సమస్త జనుల కంటే ఆశీర్వాదముగా ఉండాలంటే, అంటే మొదట మనం చదివినటువంటి మాటల్లో శాపము నీకు రాకుండా ఆశీర్వాదాలు నీకు రావాలంటే నువ్వేం చేయాలంటే, నీవు నీ దేవుడైనటువంటి యెహోవా ఆజ్ఞలను, చూడండి ఎంత చక్కటి, యెహోవా మాటను శ్రద్ధగా వినాలా. ఎవరి మాట వినాలా? యెహోవా మాట శ్రద్ధగా వినాలా. నువ్వెవరి మాట వింటున్నావు?